కంటెంట్ తో నవ్వించిన ఈయన ఫస్ట్ టైం జోక్స్ చెప్పి నవ్విస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. జైల్లో ఖైదీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను అనమాట. ఒక ఖైదీ వచ్చిందనమాట, పోలీసుని వేసుకొచ్చాడు ఒక ఖైదీని. ఆయన అడుగుతారు, ఏమైందిరా నిన్న లోపడేసిర్రా? పొద్దుగాల గడపర పట్టుకొని పనికెళ్ళినా బస్ స్టాప్ లో గడపర కట్టుకున్న కూర్చుని కూర్చున్నా, పక్కన పోరింది గట్ట చూసిన ఫస్ట్ పని చూడని చెప్పింది. పని చూసిన పోలీస్ స్టేషన్ వేసిర్రు. ఏం పని చూసినవురా? దాని టీషర్ట్ మీద కిస్మియర్ రాసు లపక్ కిసి పెట్టుకుని తప్పక చేసేసిర్రు. ఒక లేడీ అనమాట ప్రెగ్నెంట్ ఉన్నాడు, హాస్పిటల్కి వస్తాను మా స్కానింగ్ కి. అక్కడ ఎలా ఉంటుంది చూడండి. అమ్మా నీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. నీ ప్రెగ్నెంట్ టైంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నావో నేను చెప్తానమ్మా, ఎవరెవరు ఉండలేదో నీకు చెప్పమ్మా. మీ ప్రెగ్నెంట్ టైంలో మీ అమ్మగారు ఉంటే ఓకేనమ్మా? ఓకే అండి. మీ నాయన ఉంటే ఓకేనా? ఓకే అండి. నీ కడుపుతో పెరుగుతున్న బాబు అలా నానుంటే ఓకేనా? వద్దండి ఎందుకమ్మా? ఇలా నైన్ వస్తే మరి మా ఆయన ఒప్పుకోరు కదండి. ఇలా నైన్ వస్తే మరి మా ఆయన ఒప్పుకోరు కదండి. ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు భయ్య. భార్య పాలిసి ఇది ఇవ్వండి పాలు. ఏం ఊపిలో మొత్తం ఊపుతా మాకు. అవు నీకేం ఎక్స్పీరియన్స్ లేదా? ఏం లేదండి. అరే ఈడవర్రా ఫస్ట్ నైట్ అప్పుడు డొల్ల గొల్లం కొడతాడు. ఆ గిన్నె కూర్చో. అరే నీ అమ్మ ఊపుదామని ఏడిపోయినావే నీ అమ్మ నువ్వు? అరే మంచం మీద రాసుకున్నావేంది? పోలీసులు వచ్చిర్రేమో అనుకున్నాండి. మా శ్రీముఖి అక్క, మా రవిబావ ఇద్దరు పాటలు ఉన్నప్పుడు ఒక గే వస్తాడు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. మా రవిబావ కూర్చుండు అనమాట, మాకు కూర్చుంది పల్లీలు తింటుంది శ్రీముఖ. ఏ రవి, నన్ను నేను ఇలా చూస్తే ఏమనిపిస్తుంది? రవి నాకు ఇలా చూస్తే ఏమనిపిస్తుంది? పల్లీలు నాకన్నా నువ్వు ఎక్కువ తింటున్నావు అనిపిస్తుంది. అంతలోనే గే వస్తాడు. ఏ భయ్యా ఎట్లుంటివో అయ్యా? భయ్య పైసలేవా? మా బావ పెద్ద పర్సు నుంచి పావులో తీసేసిండు. అయ్యో లేచిండయ్యా మొగోడు. పాయింట్ వేసుకోగానే మొగోడు కాదు, తీసేపెట్టే దమ్ము ఉండాలి. ఏంటని? 10 రూపాయల నోటు. ఇగోరాబా 50 రూపాయలు తీసుకోరా, ఇజ్జత్ తీసేటట్టు. అయ్యో మా బావ ముద్దుగుండలే సంపూర్ణేష్ బాబు లెక్క. ఇద్దరు ఫాదర్ ఇంకా వాళ్ళ డాటర్ మాట్లాడున్నాడు. వాళ్ళ డాడీ అవుట్ ఆఫ్ ఉన్నాడు. అమ్మాయి కాల్ చేస్తాడు అనమాట. హాయ్ డాడీ. హాయ్ బేటా. హాయ్ డాడీ. ఎక్కడికి వెళ్తున్నా డాడీ? నేనమ్మా ఇక్కడ ఆఫీస్కి వచ్చానమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ నేను కాలేజ్కి వెళ్తున్నాను డాడీ. చూసమ్మా రోడ్డు మీద చిచోరాలు ఎక్కువైపోయారు. డాడీ నేను మీ కూతురు డాడీ. నువ్వు నా కూతురునే భయం. మీ అమ్మకి బొట్టు పెట్టి తీసుకొచ్చిన నిన్న బొట్టు పెట్టి తీసుకోవాలని భయము. ఇద్దరు వైఫ్ మాట్లాడుకుని ఇలా ఉంటుంది చూడండి. ఏమే ఉన్న ఫలంగా నాకు లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తాం? బాత్రూమ్కి వెళ్ళి తీసేసి ఇలా పెడతా. నీ అమ్మ లాటరీ కాదు నేను చెప్పింది, లాటరీ. ఏం చేస్తాండి? డబ్బులు తీసుకుని మా పుట్టినకి వెళ్ళిపోను. 500 వచ్చినాయి తీసుకోయే, మీ పుట్టింటికి వెళ్ళిపో.